సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఏవి లేవు. 42% బీసీ రిజర్వేషన్. ఇది నిర్లక్ష్యమా లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం భయమా? ఆ జనరల్ ఎలక్షన్లకి సమానమైనది. జీవో రాకముందే, ఈ రిజర్వేషన్ అమలు కాకముందే కోర్టుకి కేసు పోయింది. ఇప్పుడు రాబోయే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయండి, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ వింటున్నారు. సర్పంచులు లేకపోవడం వలన ఒక సర్పంచ్ చేయాల్సిన పని ఒక సెక్రటరీ చేయలేడు, సెక్రటరీ చేయాల్సిన పని సర్పంచ్ చేయలేడు. జై హింద్, జై భారత్. యువశక్తి గర్జన అరుణ్ రామ్జీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ చూసుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్లు. ప్రభుత్వం ఏర్పడ్డ 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ రోజు వరకు సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఏవి లేవు రాష్ట్రంలో. ఎందుకు? ఇది నిర్లక్ష్యమా లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం భయమా? ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే చూసుకున్నట్లయితే అసలు ఎందుకు ప్రభుత్వం ఈ ఎలక్షన్లను పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంది? ఒకటి, వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే 42% బీసీ రిజర్వేషన్. ఈ 42% రిజర్వేషన్ అనేది అన్కాన్స్టిట్యూషనల్. చాలామంది స్కాలర్స్ మాట్లాడుతున్నారు, దీన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఇప్పుడు మాధవ్ రెడ్డి అనే ఈయన హైకోర్టుకి, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ పెట్టారు 42% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు అని. అప్పుడు కోర్టు ఉల్టా అడిగింది, ఎక్కడ ఏ ప్రభుత్వం ఏ జీవో లాంచ్ చేసినప్పుడు మీరు ఈ కేసు పెట్టారని చెప్పి. జీవో రాకముందే, ఈ రిజర్వేషన్ అమలు కాకముందే కోర్టుకి కేసు పోయింది. అంటే మళ్ళీ రేపు ఉన్నప్పుడు ఇక రాదు ఆ కేసులు. ఇంతకు ముందు కూడా ప్రీవియస్లీ కేసీఆర్ గారు కూడా 32% రిజర్వేషన్ పెంచినప్పుడు కోర్టుకి వెళ్ళింది. అది ఏమైందో మన అందరికీ తెలుసు డ్రామా. ఇప్పుడు వీళ్ళు వచ్చి 42% అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు కూడా కోర్టుకు వెళ్ళిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ఆ కేసు మళ్ళీ కోర్టులో పడకుండా అయితే పడుతుంది కంపల్సరీ. పడ్డ తర్వాత కూడా జరిగే పరిణామాలు మనం అట్లీస్ట్ ప్రిడిక్ట్ చేయగలిగితే, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ కేసు మనందరికీ తెలిసిందే. ఎస్సీలకి వాళ్ళ పాపులేషన్ బట్టి రిజర్వేషన్లు, 50% రిజర్వేషన్లు దాటొద్దు అని చెప్పి క్లియర్ వర్డిక్ట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అదే మళ్ళీ రిపీట్ చేస్తారు వీళ్ళు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికలని పోస్ట్పోన్ చేయడానికి నా రీసెర్చ్లో తెలిసిన విషయాలు, రైతు బంధు అంటే మనకు తెలుసు, లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే తెలంగాణలో మెజారిటీ ఆఫ్ ద పర్సెంట్ 60 to 70% అందరూ ఓట్లు వేస్తారు. ఆ జనరల్ ఎలక్షన్లకి సమానమైనది అది. ఎందుకంటే అక్కడ ఒకవేళ దెబ్బ తాకితే ఇక్కడ జనరల్ ఎలక్షన్లో కావచ్చు, రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కావచ్చు, ఇంకా రేపు మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కావచ్చు, కంపల్సరీ దాని రిఫ్లెక్షన్ ఉంటుంది. ఇప్పుడు రాబోయే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా అదే భయం పట్టుకుంది కాంగ్రెస్కి. రైతు బంధు వీళ్ళు ఫస్ట్ది పొగొట్టిర్రు, టైం అయిపోయిందని పొగొట్టిర్రు. దాన్ని అడిగేవాడు లేడు, అది ఇచ్చేవాడు లేడు, దాని గురించి మాట్లాడే మంత్రి లేరు, అది వెళ్ళిపోయింది. తర్వాత ఇంకోటి ఇచ్చారు, అది కూడా కరెక్ట్గా లేదు. రైతు బంధు మీద రైతులకి చాలా వ్యతిరేకత వచ్చింది దానివల్ల. ఇంకోటి రుణమాఫీ. ఈ రుణమాఫీ అనేది జరిగిన వాళ్ళు ఎంత ఆనందపడ్డారో, జరగని వాళ్ళు దానికి 10 రెట్లు బాధపడ్డారు. ఆ బాధని ఎవరు మోయాలి? గవర్నమెంటే మోయాలి. ఒకడు పోయి 10 మందిని జడగొట్టినట్టు వీళ్ళు ఇప్పుడు రాని వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ కమిటీలలో కానివ్వండి, వాళ్ళ రైతు వేదికలలో కానివ్వండి చర్చించుకుంటున్నారు. ఇది ప్రభుత్వానికి మంచిది కాదు. ఇంకోటి మనం చూసుకుంటే, సర్పంచులు లేకపోవడం వలన గ్రామాలలో మెయింటెనెన్స్ లేదు. గ్రామాలలో మినిమం బిల్స్, స్ట్రీట్ లైట్స్, ఇలాంటి మినిమం ఫెసిలిటీస్ కూడా ప్రాబ్లంలో ఉన్నాయి. మనం అనుకోవచ్చు పంచాయత్ సెక్రటరీ ఉన్నారు కదా అనుకోవచ్చు, కానీ పంచాయత్ సెక్రటరీ ఆయనకుండే లిమిటేషన్స్ ఆయనకుండే హద్దులు ఆయనకుంటాయి. ఒక సర్పంచ్ చేయాల్సిన పని ఒక సెక్రటరీ చేయలేడు, సెక్రటరీ చేయాల్సిన పని సర్పంచ్ చేయలేరు. వీళ్ళిద్దరు ఉంటేనే అటు ఎగ్జిక్యూటివ్ ఇటు లెజిస్లేచర్, ఈ 2 బాడీస్ సమంగా పనిచేస్తేనే ఏ సంస్థ అయినా, ఏ గవర్నమెంట్ అయినా ప్రాపర్గా నడుస్తుంది. అక్కడ లేదు. ఇప్పుడు సెక్రటరీలో ఎంతమంది చూసుకుంటారండి?
2 సంవత్సరాలుగా సర్పంచ్ లేరు గ్రామంలో, ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళ అవసరాలు ఎవరికి తెలుస్తాయి? ఒక సర్పంచ్కే తెలుస్తాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, అని ఏ పార్టీ అయినా కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఆ సర్పంచ్కే ఆ గ్రామంలో ఉన్న బాధలు తెలుసు. ఆయన లేకపోతే సెక్రటరీ చేయాల్సిన పనులే చేస్తాడు. స్ట్రీట్ లైట్లు పెట్టడం, ఇవి అరాకొర మెయింటెనెన్స్ తప్ప కొత్త రోడ్లు, తాగునీరు, కొత్త కరెంటు పోల్లు, ఇవి ఆ ఊర్లో ఉన్న సర్పంచ్కి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది కూడా లేదు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనంటే వాళ్ళు చేసిపోయారు, డబ్బులు లేవు, నిధులు లేవు అని మాట్లాడతారు. ఇప్పటి వరకు రెవెన్యూ గ్రామానికైనా వెళ్ళండి, అక్కడ వాళ్ళతో మాట్లాడండి. వీళ్ళు చేసింది ఏం లేదు, అన్ని చేసిన పాత ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. మీరు చెయ్యలేదు అని చెప్పి మేము చెప్తే మీరు చేసిరేమో, మరి చేసిన పని కనబడాలి కదా. ఒక ఫ్లైఓవర్ మీరు కట్టిర్రా, ఒక రోడ్ మీరు పెట్టిర్రా, ఏం చేసిర్రు, ఎక్కడ ఇటుక పెట్టిర్రో జనాలకి తెలవాలి. జనాల్లో అదొకటి బాగా కూర్చుంది వాళ్ళకి. బిల్లులు, పాత కన్స్ట్రక్షన్ బిల్లులు, ఈ పాత సర్పంచులు మనం చూస్తున్నాం. వాళ్ళు కూలి పనులకు వెళ్తారు, ఆత్మహత్య చేసుకుంటారు, ఒంటి మీద ఉన్న బంగారం అమ్ముకుంటున్నారు, చనిపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కావచ్చు, ఇప్పుడు ఉన్నది నువ్వు కదా అధికారంలో, నువ్వు కదా ప్రాబ్లం చూడిసి దాన్ని సాల్వ్ చేసిన చెయ్యి నీది కదా, నీకు కదా జనాలు అడుగుతారు, వాళ్ళని అడగరు కదా, మిమ్మల్ని అడుగుతారు. మీరు ఏం చెప్పొచ్చారు ఆ రోజు? సర్పంచులు ఎంత బాధపడుతున్నారు, కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఇంత ప్రశ్నించారు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ వింటున్నారు? ఈ రోజు కంప్లీట్గా బిల్లులు కానీ వాళ్ళకి ఇప్పటికి రాలేదు. 5, 6, 7 సంవత్సరాల బిల్లులు కూడా ఇప్పటికి రాకపోతే ఆ సర్పంచ్ ఎట్లా బతుకుతాడు, తీసిన అప్పు ఎట్లా కడతాడు? ఆ సర్పంచ్ ఎటు రాకుండా అయిపోయింది లాస్ట్కి. ఇది పార్టీ వేరే పార్టీలు కావచ్చు, కాకపోతే గ్రామంలో ఉండేది మాత్రం వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళు ఏదో రోజు వాళ్ళు ఏం చేయాలనుకున్నారో ఆ ప్లాన్ని వాళ్ళు చేసి దెబ్బ తాకుతుంది. ఇది ఆ ప్రభుత్వం కూడా తెలుసు, మన ప్రభుత్వం కూడా తెలుసు. అందుకని వాళ్ళు ఈ సర్పంచ్ ఎలక్షన్లు పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకొకటి, తెలంగాణ వ్యాప్తం ఎవరిని అడిగినా చెప్తారు ఈ విషయం. జాబ్ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్. బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ, మీరు అసెంబ్లీకి వచ్చిన రోజే మీరు చెప్పారు జాబ్ క్యాలెండర్ మేము ఇస్తాము, మాకు ఆ నియత్ ఉంది, మేము ఇస్తాం కంపల్సరీ అని చెప్పారు. ఓకే, జాబ్ క్యాలెండర్ ఇచ్చిర్రు. మరి ఆ జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది? అది జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది? ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి? ఎంతమందికి జాబులు వచ్చినాయి? పాత ప్రభుత్వం ఇచ్చిన వారాకొర జాబులని మీ పేరు మీద చెప్పుకోవడము, మీరు ఎల్బీ స్టేడియంలో ఇంత లైట్లు స్పీకర్లు పెట్టి చెప్తే జనాలకు అర్థం కాదా? వాళ్ళు చదువుకొని రాలేదు అక్కడికి, వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ బాధ ప్రతి ఒక్క విద్యార్థికి, విద్యార్థి తల్లిదండ్రులకి అందరికీ ఉంది. ఇలాంటి ఇంకా చాలా విషయాలు ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టుతున్నాయి. ఇది ఒకవేళ ఈ ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు అంటున్నారు అందరూ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కండక్ట్ చేసి దాని తర్వాత సర్పంచ్ కండక్ట్ చేద్దామని చూస్తున్నారు. కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీలో దెబ్బ తాకిన తర్వాత, సర్పంచ్ ఎలక్షన్లో దెబ్బలు తాకిన తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్కి దెబ్బ తాకడం ఖాయము. కాంగ్రెస్ లీడర్లు మేలుకొని దాన్ని కరెక్ట్గా చూసి, దాన్ని నిర్ణయించి, దానికి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి జాబ్లు విద్యార్థులకు ఇస్తే కంపల్సరీ మీరే గెలుస్తారు. ఎందుకంటే మీకు తెలియదా, గ్రామానికి వాడికి ఇంటింటికి తిరిగేలే విద్యార్థులు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయండి, మాకు నోటిఫికేషన్లు వస్తాయి, మాకు జాబులు వస్తాయి అయ్యా అని చెప్పి అడిగింది వాస్తవం కాదా, నిజం కాదా? అడిగింది మేమే, చేసింది మేమే. కానీ పదవులు మీకు, సుఖాలు మీకు, అవే మేము విద్యార్థులు మాత్రం అదే రోడ్డు పైన అదే పాంప్లెట్లు పట్టుకొని అదే స్లోగన్స్ ఇచ్చుకుంటూ సంవత్సరాలు గడుపుతున్నాం. నాయకులారా, దయచేసి నేను చెప్పిన ఈ విషయాలన్నింటినీ మీరు గమనించి రివ్యూ చేసుకొని, రివ్యూ మీటింగ్లు పెట్టుకొని, ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏదో ఎలక్షన్ల మీద కాకుండా జనాల మీద, జనాల సాటిస్ఫాక్షన్ల మీద, జనాల అవసరాల మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి, దాని మీద పనిచేయండి. మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ విషయాలన్నింటినీ మీ అందరి వరకు తేవడానికి మేము అంతో కొంత మా తరపున మేము రీసెర్చ్ కానివ్వండి, చాలామంది మేధావులతో మాట్లాడడం కానీ, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడానికి కానివ్వండి, ఇవన్నీ అయిన తర్వాతనే ఇది మీ వరకు వస్తుంది. ఇదంతా చేస్తున్నాం మీకు చైతన్యం కలగాలి, మీకు తెలవాలి, మీరు రేపు ప్రశ్నించే గొంతుగా మీరు మారాలి అని చెప్పే మా బాధ. కాబట్టి
యువశక్తి గర్జన అరుణ్ రామ్జా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.